హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. పొద్దున ఎంత పని ఉంటుంది ఫ్రెండ్స్, మనకి లేడీస్కి. జెంట్స్ చేస్తారు లేదని కాదు. చూడండి, అంతా ఒక 2 రోజులు ఒళ్ళు బాగలేక పండుకొని ఉన్నాను. మా హస్బెండ్ అంతా చేసిండు, అన్నము చారు అంతా. కొన్ని సామాన్లు ఏమో కడిగిండు, ఆయనకి లేచి నేనే కడిగినాను ఫ్రెండ్స్. పండుకొని ఉంటే కిచెన్లని ఎంత గలీజ్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఆ స్టవ్ కాడ ప్లేట్లు ఉన్నాయి కదా, ప్లేట్లు అంతా తీసి ఇప్పుడు సామాన్లు ఎన్ని పడినాయో. ఆడ మసాలాలు ఉన్నాయి, ఉప్పు కారము ధనియాల పౌడరు ఆ డబ్బాలు ఉన్నాయి, అవన్నీ తీసి ఆ పైన పెట్టినాను ఫ్రెండ్స్. ఒక కారం ఉంది, అరలో పెట్టినాను. చూడండి, స్టవ్ కాడ అంతా ఎంత గలీజ్గా ఉందో. చారంతా పోసిండు. అది వచ్చేసి మసిగొడ్డ అనేది ఉంటుంది, ఒక క్లాత్. ఆ క్లాత్లోనే తుడిసిండు. సపరేట్గా ఇంకో క్లాత్, ఈ క్లాత్ వచ్చి సామాన్లు పెట్టుకొని కడగటమే. ఆడంతా నీళ్ళంతా పడితే అది తుడిసేకనే పెట్టుకున్నాను. ఆయనకి ఇట్టటి పని చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇట్టటి పనులే చేస్తూ ఉంటాడు. అది చూడండి, గ్యాస్ కడంతా నేను సోప్ వేసేసి స్క్రబ్బర్లో బాగా క్లీన్ చేసినాను. క్లాత్లోనే తుడిచినాను. నెక్స్ట్ ఈ సామాన్లు చూడండి, సామాన్లు పడినాయో. అప్పుడప్పుడు మనం వాష్ చేసుకుంటే ఏ తొందర ఉండదు. వాషింగ్ అయింది ఫ్రెండ్స్. దానికి నూనె డబ్బా వాష్ చేసినాను. అందులో నూనె ఉంది. సన్ప్యూర్ ఆయిల్ నేను యూజ్ చేసేది. ఇంకా సన్ఫ్లవర్, జెమినీ, గోల్డ్ విన్నర్ అవన్నీ నాకేం సెట్ కాదు. ఇదైతేనే బాగుండేది. ఇంకా సపోజ్ ఇది లేదంటే వేరేది తెచ్చినాకో నాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకనేసి ఇంకా కొంచెం ఉంటేనే నేను వచ్చేసి ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తాను. ఇంకా మనం బయట అంతా కానీ తీసుకున్నాం అనుకో, రేటు అంటే 5 రూపీస్ జాస్తి అవుతుంది. అదే మనకంటే 5 రూపీస్ ఉంటే దేనికన్నా ఒక దానికి ఉంటుంది కదా, అది మనం ఆలోచించుకోవాలి. ఫ్లిప్కార్ట్ అనే ఉంది, మనం దాంట్లో కానీ ఆర్డర్ చేసి మనకు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఈ పూలు కూడా అంతే. ఈ మల్లెపూలు, కనకాంబరాలు, చామంతి అవన్నీ ఫ్రెష్గానే ఉంటాయి. అట్లా ఆర్డర్ చేసి మనకు 10 నిమిషాల్లో వచ్చి అసలు ఫ్రీనే. వాళ్ళు వచ్చి డెలివరీ ఛార్జ్ అంతా తీసుకోరు, ఫ్రీనే. చూడండి, నేను మా పిల్లలు పనుకుంటారు ఆ బెడ్రూమ్లో. ఎంత గలీజ్గా ఉంది, బెడ్షీట్లు కూడా మడవరు. అందుకే నేను ఫోల్డింగ్ చేస్తూ ఉన్నా. మా హస్బెండ్ వచ్చిండు, ఆయన మరి చాలా స్లో. బిన్న ఒక 10 నిమిషాలు చేసే పని 2 అవర్లు 3 అవర్లు చేస్తాడు. నెక్స్ట్ ఇల్లు వేరే వడుస్తూ ఉన్నాను. ఇల్లంతా గలీజ్గా ఉంది ఫ్రెండ్స్. పిల్లలు ఏం లేరు. ఇది వైట్, ఇది స్టైల్స్ కదా, కొంచెం ఏమన్నా కింద ఉన్నా కూడా మరకట్టే ఉంటుంది. ఊడ్చి తుడిచినాను. ఇంకా మా ఆయన నిండు నేను బిసిబెల్లబాతు చేస్తాను అనేసి, సరే అనేసి నేను ఫోన్ వచ్చేసి ఆన్లైనే పెట్టినాను, ఏమన్నా చేసుకో అనేసి. నేను కానీ ఆడున్నాను అనుకో, నాకు ఏదో ఒక పని చేస్తాడు. ఇంకెందుకు వచ్చిండ్రా మేము అనేసి నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నాకు హెల్త్ ఏం బాగలేదు. వీళ్ళు వెదర్కి వచ్చేసి కోల్డ్ అయింది. కోల్డ్, కాలు చేతులు నొప్పులు. అందుకు ఉడుకు నీళ్ళు ఉంటాయి కదా, బాగా బాయిల్ చేసి దాంట్లో వచ్చేసి అల్లం వేసి ఆయనకు ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో స్టెయిన్ చేసుకున్న వాటరు, ఆయనకు ఇది లెమన్ ఉంది కదా, సగం లెమన్ పిండుకొని దాంట్లో తేనె ఉంటే తేనె వేసుకోవచ్చు, లేకపోతే అట్టే తాగొచ్చు ఫ్రెండ్స్. బాగుంటుంది. డైలీ చేసినాక కూడా బాడీ పెయిన్ అనేది ఉండదు ఇట్లా. అందుకని సరే అనేసి నేను తాగుతున్నాను. ఇది నేను ఫోన్ ఆన్ చేసి పెట్టేసినాను, ఏమన్నా చేసుకో అనేసి. ఇలా బిసిబెల్లబాతు చేస్తాను. ఆయనకి స్పైసీగా ఉండాలి బాగా. ఇట్లా వెజిటేబుల్స్ కానీ, చికెన్ బిర్యానీ ఏ రోజన్నా ఆ రోజు తింటాడు. మేమైతే ఫ్రైడే, సాటర్డే తినేలేదు. పండగల టైంలో కూడా మేము తినేలేదు. అసలు ఏమి తింటుంది అవునంటామంటే. ఇట్లా చూడండి, ఏమి వేస్తాడో. ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసిండు. ఆనియన్ ఉంది కదా, అది కట్ చేసి వేసుకొనిండు. కలకాయలు వేసుకొనిండు. కరివేపాకు, కొత్తిమీర అది వేసుకొనేసి బాగా ఫ్రై చేస్తాడు. ఫ్రై చేసి అది చూడండి, అది ఇప్పుడే పని చేసేది కూడా, అప్పుడంతా ఏం పని చేసేలేదు, ఏం లేదు ఫ్రెండ్స్. అనేక ఈ వెజిటేబుల్స్ ఉంది కదా, క్యారెట్, బీన్స్, మళ్ళీ వచ్చేసి దొండకాయలు కూడా వేసిండు. అనేక వాటర్ పోసిండు, సాల్ట్ వేసిండు, కడిగిన బియ్యం వేసిండు. ఇట్లా
ఇటు చేస్తూ ఉంటాడు, స్లోగా చేస్తూ ఉంటాడు. ఇంక ఏం ఉప్పు, కారము, ధనియాల పొడి, అలా వచ్చి గరం మసాలా బిసిబెల్లబాత్ తలకాయలు ఉంటేనే బాగా టేస్ట్గా బాగుంటుంది. అన్ని కాయలు వేసిండు, బీన్స్, ఉల్లగడ్డ, క్యారెట్, దొండకాయలు అవన్నీ కట్ చేసి. పని చేస్తే క్లీన్గా చేస్తాడు, కానీ 10 నిమిషాలు చేసే పని 3 అవర్లు 4 అవర్లు చేస్తే ఏం ప్రయోజనం. చూడండి బాగా చేస్తాడు. ముసలోడు అయింది. ఇంకా మా కూతురు ఉంది, మా కూతురికి వేస్తా ఉన్నాడు.